స్టార్ యాంకర్ పై పల్లవి ప్రశాంత్ పరువు నష్టం దావా. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ యాంకర్ శివల్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇది మరింత ముదిరింది. కాగా పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తరువాత ఇంటర్వ్యూ ఇస్తానని ఇంటికి పిలిచి గంటల కొద్దీ వెయిట్ చేయించాడు. తీరా ఇంటర్వ్యూ ఇవ్వకుండా దారుణంగా అవమానించాడని కొన్ని యూట్యూబర్స్ నెగిటివ్ గా ప్రచారం చేశాయి. ఈ క్రమంలో యాంకర్ శివ పల్లవి ప్రశాంత్ పై విమర్శలు చేశాడు. ప్రశాంత్ ఇంటర్వ్యూకి ఇస్తానని ఇంటికి పిలిచి దారుణంగా అవమానించాడు, బూతులు తిట్టాడు అని వీడియో లీక్ చేశాడు. యాంకర్ శివతో పాటు చాలా మంది యూట్యూబర్స్ కి పల్లవి ప్రశాంత్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. దీంతో ప్రశాంత్ ని తిడుతూ నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టాడు. అయితే ప్రశాంత్ అరెస్ట్ కి ముందు కూడా తనని కొందరు కావాలనే నెగిటివ్ చేశారని, వారి పేర్లను బయట పెడతాను అని చెప్పాడు. కాగా అరెస్ట్ అయిన 48 గంటల్లోనే ప్రశాంత్ కు బెయిల్ లభించింది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే తనపై తప్పుడు ఆరోపణలు చేసిన యాంకర్ శివతో పాటు కొందరు యూట్యూబర్స్ పై ప్రశాంత్ పరువు నష్ట దావా వేసేందుకు నిర్ణయించుకున్నాడు. బెయిల్ నిమిత్తం తనను కలిసిన లాయర్లతో మాట్లాడి ప్రశాంత్ తనపై నెగిటివ్ ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేయబోతున్నట్లుగా ప్రశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ సమాచారం తెలియజేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే పొందాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.